హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఇప్పుడు దాని మీద చర్చనీయాంశంగా మారింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఏదైతే ధర్నాలు చేస్తున్నారో అవి ఇప్పుడు వరకు ఇంకా ఆగలేదు. వాళ్ళు ఇంకా నిరసనలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కూటమి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు ఆపడం లేదు అనేటట్టు మాట్లాడుతుంది. ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్గా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తానని చెప్పింది, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి మేము ప్రత్యేక హోదా కోసం రాజీనామాలైనా చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ సొంత లాభం చూసుకున్నారు తప్పితే, ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళారనంటే వాళ్ళ సొంత లాభం చూసుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలే కానీ లేకపోతే ప్రజల ప్రయోజనాలే కానీ ఎక్కడ కూడా కనికిరాలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అది ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డది, అక్కడ ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అంటే మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈరోజు నిలబడ్డదంటే ఈరోజు ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వల్లే అక్కడ నిలబడడం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క 16 మంది ఎంపీలు, 2 జనసేన ఎంపీలు, అటువైపు నీకు నితీష్ కుమార్ గారి బీహార్ నుంచి నితీష్ కుమార్ గారి ఒక పార్టీ తరపు నుంచి 12 మంది ఎంపీలు, ఇవన్నీ కలుపుకుంటేనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈరోజు టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మా వల్ల కాలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు అంటే మేము ఖచ్చితంగా రాజీనామాలు చేస్తామనేటట్టు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఈ రాజీనామా వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా వక్రీకరిస్తున్నారంటే, మీరు రాజీనామాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు, రాజీనామాలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదనేటట్టు అయితే బొత్స సత్యనారాయణ కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ దీని గురించి అయితే కొంచెం రాంగ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గతంలో చూసుకుంటే 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ హయాంలో, రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారే తప్పితే కేంద్రానికి మెడలు వంచేస్తాం, మోడీ గారి దగ్గర నుండి అవి పట్టుకొస్తాం ఇవి పట్టుకొస్తాం అని చెప్పారు. కానీ విశాఖ రైల్వే జోన్ అవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోయారు, మెయిన్గా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, మెయిన్గా క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయలేకపోయారు, లేదనంటే పోలవరం పూర్తి చేయలేకపోయారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్కి ఆల్రెడీ పర్మిషన్స్ అన్ని ఓకే అయిపోయినాయి, భూ సమీకరణ ఆల్రెడీ ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా ప్రారంభమైపోయినాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఏవైతే ఉన్నాయో, మాంగనీస్ గనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ సేకరించడం అయితే జరిగింది. అంటే అవి కాకుండా పోలవరం పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, దానికి నిధులు కేటాయించడం జరిగింది. ఇటు క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయించడం జరిగింది, ఆ పనులు కూడా చాలా స్పీడ్గా వర్క్ స్టార్ట్ చేయడం, వర్క్ జరుగుతూ ఉంది. అయితే గతంలో ఇవేవి లేవు, గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఇవన్నీ కూడా చేసుకొచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కరణకి ఆల్రెడీ మెయిన్గా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే రాష్ట్రంలో ఒకే ఒకటి వల్ల అవుద్దనేటట్టు అయితే చాలా మంది ఊహల్లో అయితే ఉండిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుద్దని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ కొన్ని మాట కూడా ఇవ్వడం జరిగింది, ఒక ధర్నా కూడా చేయడం అయితే జరిగింది, ఒక ర్యాలీ కింద చేయడం అయితే జరిగింది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గురించి. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆయన ఆల్రెడీ మాట ఇవ్వడం అయితే జరిగింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపడం నా బాధ్యత అని చెప్పడం జరిగింది. ఆయన తర్వాత ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడో చెప్పింది, కానీ ఇంకా పనులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నట్టు ఎక్కడ కూడా ఎదరకొస్తున్నట్టు ఎక్కడ కూడా జరుగుతున్నట్టు మనకు ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఆ పనులు ఏదైతే ఆ సమయం సందర్భం వస్తుందో ఖచ్చితంగా ఇటువైపు చంద్రబాబు నాయుడు, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి సారథ్యంలో ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం అనేది 100% జరుగుద్ది. ఒకవేళ అది సాధ్యం కాని పరిస్థితులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిలబడ్డదో దానికి మద్దతుగా ఉన్న ఇటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 16 మంది ఎంపీలు, ఇటు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన 2 ఎంపీలు, అటు బీహార్కి సంబంధించిన 12 మంది ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఒక మాట అనుకొని
ఎవరైతే వీళ్ళ రాజీనామాలు టీడీపీ ఎంపీలు కానీ ఇటు జనసేన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా కేంద్రంలో ఉన్న ఎంపీల కింద ఉన్న వీళ్ళు రాజీనామాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కూలిపోతుంది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా మోడీ గారి ప్రభుత్వం అనేది మనం ఎటు చెప్తే అటేటట్టు నడిచేటట్టు అయితే వాళ్ళైతే వ్యవహరిస్తారు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% ఆగుద్ది. అంతేగాని ఇక్కడ సమయం సందర్భం రాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు రాజకీయాలకి పనికిమాలిన రాజకీయాలకి అయితే ఒక దారి తీస్తుంది మనం అయితే చెప్పుకోవాలి. గత 5 ఏళ్లలో వీళ్ళు విశాఖ స్టీల్ ప్లాంటీకరణకి కనీసం ఒక్క రోజు కూడా మాట్లాడినట్టు ఎక్కడా లేదు. ఇప్పుడు ఈరోజు గుడివాడ అమర్నాథే కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ కానీ లేకపోతే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ నోటుకు వచ్చినట్టు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అది చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఆధారపడి ఈరోజు 3వ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వల్లే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవడం అయితే జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేశారంటే ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం అయితే కూలిపోతుంది. ప్రభుత్వం కూలిపోయిందని అంటే వేరే ప్రభుత్వం అనేది అధికారం చేపట్టే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. కానీ ఆ పరిస్థితి ప్రభుత్వం కోల్పోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం అయితే అవకాశం అనేది ఇవ్వదు. ఖచ్చితంగా 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపుతారు. అది 100% కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుద్ది. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ సమస్య అనేది సాల్వ్ అవుద్ది. కానీ ఏంటంటే ఆ సమస్య సమయం సందర్భం అనేది ఇంకా దగ్గరకు రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఇంకా దాని మీద ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం సందర్భం రాలేదు కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మెయిన్గా కూటమి ప్రభుత్వం వ్యవహార శైలంతా కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపించాలి, అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో అయితే ఈరోజు రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడ అభివృద్ధి చేసేసి ఆంధ్రప్రదేశ్ని అంతా ఒక సరైన కొత్త రూపురేఖలు దిద్దుకునేటట్టు చేస్తే రేపొద్దున వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, వైఎస్ఆర్సీపీ నాయకులకి కనీసం ఓట్లు పడవు, వాళ్ళు గెలవలేరనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదైతే 100% కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే 100% ఆగుద్ది. అది ఒకవేళ కాని పక్షంలో అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ మాట ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా దాన్ని అయితే ఆపడం అయితే జరుగుద్ది 100%. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలన్నీ మీరైతే అపోహలు పడద్దు. వాళ్ళు ఎంతసేపు కూడా తప్పుడు రాజకీయాలకు తప్పుడు మాటలు చెప్పడం ఈ ప్రజలను మగ్గిపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఖచ్చితంగా 100% ఆగి తీరుద్ది. అది కూటమి ప్రభుత్వం వల్లే ఖచ్చితంగా నెరవేరుద్ది.